అంజనా, మీకు ఉన్నట్టుండి ఏమైంది ప్రియతమా? ఇది సామాన్యమైన విషయం కాదు మహారాజా. మహారాణికి వెంటనే వైద్యం చాలా అవసరం. మనం నగరానికి బయలుదేరడం మంచిది. గర్భస్థ శిశువుని హత్య చేయటం మహాపాపం. అది దీర్ఘకాలం వరకు నరకయాతనకు కారణమవుతుంది. దుష్టుడైన వాలి గర్భంలోనే హనుమంతుని హత్యను తన వైపు నుంచి నిశ్చయించుకున్నాడు. మహారాజా, మహారాణికి విషం ఇవ్వబడింది. మరి ఏమైంది నాథా? తరువాత జరిగిన దానిని ఏ ఒక్కరూ కూడా ఊహించలేదు. త్వరగా వెళ్ళి రాజవైద్యులను తీసుకురండి, వెళ్ళండి. రాజా, ఏ ఉపచారము పనిచేయడం లేదు. ఏం జరగబోతోందో తెలీదు. ఏం జరగబోతోంది? ఏమీ జరగబోదు. నా అంజనకి, నా పుత్రుడికి ఏమీ కాదు. నువ్వలా నిలబడి చూస్తావేంటి? మహారాణికి విసురు. ఏదైనా కాటు వేసిన చిహ్నం శరీరం మీద ఉందేమో చూడండి. అలాగే మహారాజా. లేదు మహారాజా, ఎటువంటి చిహ్నమూ లేదు. అంటే ఇది విషపూరితమైనదేది కాటు వేసిన విషం కాదు. మహారాజా, ఎంత వేగంగా మహారాణి మూర్ఛితులయ్యారో అది చూస్తే ఇది మామూలు విషం అనిపించడం లేదు. మరి ఖచ్చితంగా ఇది విషధాతువుతో తయారు చేసిన కృత్రిమ విషం. విషం గురించిన వివరాలు తెలిసేంత వరకు కూడా ఆమెకివ్వాల్సిన ఔషధాన్ని కూడా నిశ్చయించలేము. రాజవైద్యులు ఇంతవరకు ఎందుకు రాలేదో ఒకసారి వెళ్ళి చూడండి. ఇప్పుడేం చెయ్యాలి రాజా? చిట్కా, ఇంటి చిట్కా, వంటింటి చిట్కా. నాకొక వంటింటి చిట్కా తెలుసు. అది ఏ రకమైన విషయానికైనా విరుగుడవుతుంది. అది నేను చెప్తాను. పసుపు, తేనె, నెయ్యి, సైంధవ ఉప్పు, పాత బెల్లం. త్వరగా వీటితో మిశ్రమం తయారు చేయండి. మహారాజా, ఈ మిశ్రమంతో ఎటువంటి లాభం లేకపోతే అప్పుడు మనం బలవంతంగా మహారాణితో వాంతులు చేయించాలి.
నేను వెళ్ళి ఔషధానికి ఏర్పాట్లు చేసొస్తాను. వెళ్ళు, త్వరగా వెళ్ళు. అలాగే మహారాజా. నువ్వు నీ పరీక్షలో విజయం సాధించావు అంజనా. నీకు పుట్టబోయే బిడ్డ ఈ మొత్తం ప్రపంచంలో తన బలము పరాక్రమం కారణంగా ప్రసిద్ధి చెందుతాడు, పరమ భక్తుడవుతాడు. అంజనా, కళ్ళు తెరువు అంజనా. నువ్వు త్వరగా ఆరోగ్యవంతురాలి అవుతావు ప్రియా. స్వామి, మన పుత్రుడు తనకి కూడా నేనేమీ కానివ్వను అంజనా. నీకు నా మాటలు వినిపిస్తున్నాయి కదా? కళ్ళు తెరువు అంజనా. ఇలా చూడు, నువ్వు నాకు చెప్పు, మనకు పుట్టబోయే పుత్రుడు ఎలా ఉంటాడు అంజనా? అంజనా, పుత్ర జితేంద్రియ భవిష్యతి. నా పుత్రుడు అన్ని ఇంద్రియాలను గెలిచిన వాడవుతాడు. రాక్షస ఆచరణాన్ని చెరిపేసేవాడవుతాడు నా పుత్రుడు. వేదాలలో విద్వానుడవుతాడు నా పుత్రుడు. అంజనా, అంజనా, మహారాజా, నేను కావలసిన ఔషధాన్ని తీసుకొచ్చాను. త్వరగా కానివ్వు. కానీ మహారాజా, ఈ ఔషధాలతో మహారాణికి ఉపచారం జరుగుతుందా లేదా అనేది ఖచ్చితంగా చెప్పలేము. మీరు స్వయంగా వెళ్ళి రాజవైద్యులను పిలుచుకువస్తారా? అదే మంచిదవుతుంది. మీరు నిశ్చింతగా ఉండండి మహారాజా. అంతవరకు మహారాణిని నేను చూసుకుంటాను.
స్వామి మీరా? మేము మా శక్తి వేరుగా ఎలా ఉండగలం? తమరిక్కడికి వచ్చారు, అందుకే మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది. జగత్తులో ప్రసిద్ధి జీవరాశులు అన్నీ తమకు సేవ చేస్తాయి. కానీ తమరు తమ సమస్త ఐశ్వర్యాన్ని వదిలి కేవలం మాకు సేవలు చేస్తారు. కానీ నేడు తమరు ఒక పరిచారక వలె సేవలు ఆచరిస్తూ రాత్రంతా గడిపారు. దీని రహస్యం ఏమిటి దేవి? మీ దగ్గర ఏం రహస్యం దాగుంటుంది జగదీశ్వర? అంజనను తనకు పుట్టబోయే బిడ్డను రక్షించడం నా ధర్మం కదా. నిశ్చింతగా ఉండండి భగవతి. తమరి కృప వలన అంజన శిశువుకు ఎదురైన విపత్తు ఆమెకు వరంగా మారుతుంది. ఇక ముందు రాబోయే సమస్యలు సైతం తమరి ఆశీర్వాదం చేత తమ ప్రియ ఆంజనేయుడికి సఫలానికి దారిగా మారుతుంది. అక్క, మీరలా ఎందుకన్నారు? అంజనిని తన పుత్రుణ్ణి రక్షించడం మీ బాధ్యత అని. నా స్వామి కష్టాలను హరించడానికి ఎవరైతే జన్మిస్తారో తన కష్టాలను హరించే బాధ్యత నాది కదా. ఆ రాత్రి సుమేరు పర్వతం మీద అంజనకు పరిచర్యలు చేస్తూ నేను నా స్వామికి సేవలు చేస్తూ ఉన్నాను. ఇక పద్మహస్త లక్ష్మీదేవి చేసిన సేవల తరువాత ఆ శుభగడియలు రానే వచ్చాయి. దానికోసం దేవతలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. లే అంజనా, ప్రభు మహాదేవా, ఆశ్చర్యపోకు అంజనా, ఇతడు నీ పుత్రుడే. ఇతడే ఆ పుత్రుడు. ఇతని జననం కోసమే నువ్వు దేవలోకం నుంచి భూలోకం రావాల్సొచ్చింది. ఇతడే ఆ పుత్రుడు. ఇతడి జననం కోసం ఎదురు చూస్తూ నువ్వు దీర్ఘకాలము సంతానం లేని బాధను అనుభవించావు. ఇతడే ఆ పుత్రుడు. ఇతన్ని పొందడానికి 12 ఏళ్లు కఠినమైన తపస్సు చేశావు. ఇతడే ఆ పుత్రుడు అంజనా. కమలనయనుడు భగవానుడు విష్ణువు కిన్నరవతారంలో పరమ సంయోగిగా జన్మించబోతున్నారు. నీ ఈ పుత్రుడి కారణంగా యుగయుగాల వరకు ముల్లోకాలలో వానర్రాజు కేసరి ఇంకా నీ యశస్సు వినిపిస్తుంది. ఈ పుత్రుడి ద్వారానే నేను నా తేజస్సుని నీకు అప్పగిస్తున్నాను. తీసుకో, నీ పుత్రుణ్ణి చూసుకో.
యశస్వి భవ. మహాదేవా, బోళా శంకరా, ఏమైంది అంజనా? నువ్వు బాగానే ఉన్నావుగా? మహాదేవులొచ్చారు. తనని నా చేతుల్లో పెట్టారు. స్వయంగా తన చేతులతో. ఎవరిని? అంటే మన పుత్రుడిని. అంటే దీని అర్థం ఏ కలనైతే మన ఇద్దరం కలిసి చూశామో అది నిజం కాబోతుందన్నమాట. మన పుత్రుడు జన్మించే శుభగడియలు వచ్చేశాయి.